సినిమా ఏదైనా ఎమోషన్స్ బాగా పండాలి లేదా భాష ఏదైనా కూడా సినిమా మనకు అర్థం అవ్వాలి అని అంటే డబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బింగ్ చెప్పాలి అని అంటే మనకి అంత ఇంత ఈజీ కాదు. ఎందుకు అని అంటే మనకి స్క్రీన్ పైన కనిపించే పర్సన్ ఒకరైతే వారికి డైలాగ్స్ డెలివరీ చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. సీరియల్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూవీస్ వరకు కూడా వచ్చావు. సో అది కూడా అవతార్ మూవీలో 2 క్యారెక్టర్కి నువ్వు డబ్బింగ్ చెప్పావు. నేను అసలు అనుకున్నా నా వాయిస్ సూట్ కాదు, వాళ్ళు సెలెక్ట్ చేయరులే అని చెప్పి అలానే నా వాయిస్ ఇచ్చా. రండి, మన వీరులందరూ వచ్చేస్తున్నారు. కిరి, స్పైడర్, తొందరగా వెళ్దాం రండి. శాకుంతలం అల్లు అర్జున్ గారి డాటర్ అల్లు అర్హ యాక్ట్ చేసింది కదా, దాంట్లో తనకి ట్రాక్ ఇచ్చింది తను. నాకన్న వారితో నీకేం పని నాయన. సో ఆ క్యారెక్టర్ కి నేను డబ్బింగ్ చెప్పాలి అని చాలా ప్రిపేర్ అయి ఉంటారు. స్క్రీన్ పైన కనిపించేస్తుంది నా వాయిస్ అని అనుకునే టైంలో సడన్ గా ఆ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ వస్తూ ఉంటుంది. నేను యమలీల అని ఆలీ గారు రీఎంట్రీ ఇచ్చిన ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారి సీరియల్. సో మ్యామ్, ఇప్పుడు మీరు సీరియల్స్ కి కూడా డబ్బింగ్ చెప్తున్నారు కదా, ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఏ సీరియల్స్ కి మీరు డబ్బింగ్ నేను చెప్తున్నారు? మగువా ఓ మగువాలో మల్లిక అని ఒక ఆర్టిస్ట్ కి గోదావరి యాస చెప్తున్నాను. ఏదో సో కాకపోతే మనకు తెలుగు మాట్లాడడం ఒకటే రాదు సరిగా, మళ్ళీ ఇంగ్లీష్ కూడానా, తెలుగులో మాట్లాడే క్యారెక్టర్ అనమాట. ఓకే. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ కి రెమ్యూనరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు బిట్కైతే ఇంత. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ లో పడ్డ కష్టం ఏంటి, లేదా తను చేస్తున్నప్పుడు పడ్డ కష్టాలు ఏంటి డబ్బింగ్ కోసం? స్టార్టింగ్ అండి, నేను మైక్ ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయిపోతాను, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయిపోతాను. ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చేసారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఎన్నో అవమానాలు కానీ లేకపోతే కొన్ని బాధలు అనేవి పడుతూ ఉంటాం. అలాంటివి మీరేమైనా ఫేస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలాసార్లు ఫేస్ చేశానండి. ఒక క్యారెక్టర్ ఓకే అయ్యేది. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. సినిమా ఏదైనా ఎమోషన్స్ బాగా పండాలి లేదా భాష ఏదైనా కూడా సినిమా మనకు అర్థం అవ్వాలి అని అంటే డబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బింగ్ చెప్పాలి అని అంటే మనకి అంత ఇంత ఈజీ కాదు. ఎందుకు అని అంటే మనకి స్క్రీన్ పైన కనిపించే పర్సన్ ఒకరైతే వారికి డైలాగ్స్ డెలివరీ చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఆ ఎమోషన్స్ని ఆ స్క్రీన్ పైన కనిపించేటువంటి యాక్టర్స్కి తగ్గట్టుగా ఎమోషన్స్ అనేవి పండించాలి. అది పండించాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. సో ఈ డబ్బింగ్ గురించి, వాటి వెనకాల ఉండే కష్టాల గురించి మరిన్ని విషయాలన్నీ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన నాగమణి గారు, అదే విధంగా అవతార్ కానీ శాకుంతల మూవీలో డబ్బింగ్ చెప్పినటువంటి వాళ్ళ కూతురు ధాన్య కూడా ఉన్నారు. సో మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. హాయ్ ధాన్య. హాయ్ అక్క. సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ పాప గురించి అడిగేదానికంటే ముందు, సో మీరు యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? అంటే లైక్ మూవీస్ అయినా లేకపోతే ఇంకేమైనా వాటికి కూడా మీరు డబ్బింగ్ చెప్పారా? యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక క్యాజువల్ అనౌన్సర్ అండి. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఒక జెమినీలో V6 న్యూస్లో చేశాను నేను. చేసిన తర్వాత వీళ్ళు కన్సీవ్ అయ్యాను. అప్పుడు ఇంకా ఫుల్ టైం కుదరక పార్ట్ టైం కోసం ఈ డబ్బింగ్ ఫీల్డ్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఓకే. ఎందుకు ఎంచుకున్నాను అంటే, మా వారు ఆర్టిస్ట్, బేసిక్గా యాక్ట్ చేస్తారు. ఆయన మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేస్తారు. నాకు ఫస్ట్ నుండి కూడా ఈ వాయిస్ ఆర్టిస్ట్ అవ్వాలని, ఈ వాయిస్ మీదే ఎక్కువ ఆ టైప్ ఎంచుకోవాలి ప్రొఫెషన్. అంటే మీకు ఈ వాయిస్ ఈ డబ్బింగ్ ఫీల్డ్ లోకి రావాలని అంటే లైక్ ఎందుకు అనిపించింది? అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఈ ఫీల్డ్ లో? నాకు మా మదరే ఇన్స్పిరేషన్ అండి. ఎందుకు అని అంటే, నేను 6th స్టాండర్డ్ ఉన్నప్పుడు, యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లో 93 ఆ టైంలో జనరంజని అని ఒక కార్యక్రమం ఉండేది వివిధ భారతిలో. ఇప్పటికీ స్టిల్ ఉంది ఆ ప్రోగ్రాము. దానికి మా మదరు బొబ్బిలి రాజా కన్యాకుమారి సాంగ్ పలానా ఊరు నుండి పార్వతీ సుబ్రహ్మణ్యం నాగమణి అడుగుతున్నారు, ఈ పాట వినిపించండి అని చెప్పి లెటర్స్ నాతో రాయించేవాళ్ళు. మా అమ్మ పేరు వినే రేడియోలో ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, అదే నేనే నా వాయిస్తో మా ఫాదర్ మదర్ పేర్లు చదివితే ఆవిడ ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుందని నాకు అప్పుడే అనిపించింది. అది నాకు డిగ్రీ అయిన తర్వాత 2006లో ఆ ఆలోచన, అప్పుడు 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆలోచన
2006 లో కార్యరూపం దాల్చింది. సో అట్లా నాకు వాయిస్ ఆర్టిస్ట్, ఒక వాయిస్ మీద ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకోవాలి అనేది అప్పటి నుంచి అలవాటు అనమాట. సో మ్యామ్, అంటే ఇప్పుడు మీరు మీ మదర్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ హ్యాపీనెస్ కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. అదే విధంగా మీ పాప కూడా కొన్ని మూవీస్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారని తెలిసింది. సో తనకి ఈ డబ్బింగ్ ఫీల్డ్ అనేది మీ ద్వారానే అంటే లైక్ అలవాటు అయిందా, లేకపోతే మీరు అనుకున్నారా తన డబ్బింగ్ ఫీల్డ్ లో ఉండాలని? ఎప్పుడు కూడా తనని డబ్బింగ్ ఆర్టిస్ట్ చేయాలని అనుకోలేదు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి, బాగా చదువుకొని ఒక ఐఏఎస్, తను ఆ లెవెల్లో ఏది అవ్వాలనుకుంటే అది ఒక డాక్టరో లేదా ఐపీఎస్, ఇట్లా ఒక మంచి అంటే ఏమంటారు గెజిటెడ్ ఆఫీసర్ రేంజ్లో తన్ని బాగా చదివిద్దామని మా హస్బెండ్ కానీ నేను కానీ చిన్నప్పటి నుండి అనుకునేవాళ్ళం. యాక్చువల్గా ఏంటంటే ఆయన షూటింగ్స్ ఉన్నప్పుడు, బయట వర్క్స్ ఉన్నప్పుడు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక, ఇద్దరు ఆడపిల్లలే, చిన్న పిల్లలు అనమాట. ముందేమో 2 years బేబీని నుంచోబెట్టుకుని, వెనకేమో అప్పుడు తినకి 5 years ఈ పాపను కూర్చోబెట్టుకుని నాకు వర్క్ ఉన్నప్పుడు తీసుకెళ్లిపోయేదాన్ని నాతో. తనకేమో చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టేదాన్ని మాట్లాడకుండా, తిననేమో బయట ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేదాన్ని. అట్లా ఒకళ్ళు చూసారు, మంగరాజు సార్ అని సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన చూసి మీ పాప చాలా క్యూట్ గా మాట్లాడుతుంది నాగమణి, ఈ ఏజ్ ఒక 2 dialogues ఉన్నాయి, చెప్పిస్తావా అని అడిగారు. నేను అన్నాను అసలు తనకి ఏంటో తెలియదండి, తను చెప్పలేదు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, టైం వేస్ట్ అవుతుంది, వద్దులేండి సార్ అన్న. అంటే లేదు నాగమణి నేను చెప్పించుకుంటాను కదా, ఒకసారి పాపను పంపించన్నారు. ఆర్సీఎం రాజు గారు అని డబ్బింగ్ ఆర్టిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. ఆయన స్టూడియోలో ఆయన ఒక డబ్బింగ్ డైరెక్టర్ అనమాట అప్పట్లో, మంగరాజ్ సార్. ఆయన తనని తీసుకెళ్లి చెప్పించుకుని కన్వెన్స్ కింద ఫస్ట్ పేమెంట్ ఆయన చేతితో 100 rupees ఇచ్చారు. సో అలా అప్పటి నుండి ఇంకా వాయిస్ విని, ఇంత చిన్న పాప ఎవరున్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మాకు కావాలి, మేము చెప్పించుకుంటామని కుంకుమ పువ్వు సీరియల్లో అంజలి హీరోయిన్, తన చిన్నప్పటి క్యారెక్టర్ తిన వాయిస్ మా టీవీలో ఓకే చేశారు. సో ఫస్ట్ సీరియల్ వచ్చి క్యారెక్టర్ గా కుంకుమ పువ్వు. సో దాన్ని డబ్బింగ్ చేస్తున్నప్పుడు నీకెలా అనిపిస్తుంది? నాకు కొంచెం స్కేరీగా అనిపిస్తుంది, అంటే భయం వేస్తుంది. నేను తప్పు చెప్తే తిడతారేమో, లేకపోతే ఏమైనా అంటారేమో అని భయపడుతూ కరెక్ట్ గా చెప్పేస్తా ఉంటా అలాగా. సో అంటే సీరియల్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూవీస్ వరకు కూడా వచ్చావు. సో అది కూడా అవతార్ మూవీలో 2 క్యారెక్టర్ కి నువ్వు డబ్బింగ్ చెప్పావు. సో నీకు ఎలా అనిపించింది? అంటే ఒక హాలీవుడ్ మూవీ మనకి ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ కి నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? నేను అసలు అనుకున్నా నా వాయిస్ సూట్ కాదు, వాళ్ళు సెలెక్ట్ చేయరులే అని చెప్పి అలానే నా వాయిస్ ఇచ్చా. కానీ సెలెక్ట్ చేశాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను అనుకోలేదు అసలు వాళ్ళు నాకు సెలెక్ట్ చేశారని. సో ఆ ఛాన్స్ నీకు ఎలా వచ్చింది? నాకు బివి రమణ అంకుల్ గారు ఇచ్చారు. ఆ అంకుల్ వల్లనే నేను ఆ మూవీ చెప్పడం అయింది, దాని వల్లనే ఇప్పుడు ఇలా ఉన్నాను నేను. సో అంటే ఈ అవతార్ మూవీలో నీకు నచ్చినటువంటి బెస్ట్ డైలాగ్ ఏదైనా చెప్తావా మా కోసం? అది కూడా 2 క్యారెక్టర్. ఓకే, రండి మన వీరులందరూ వచ్చేస్తున్నారు, కిరి స్పైడర్ తొందరగా వెళ్దాం రండి, అది చెప్పాను అనమాట ఫస్ట్. ఇప్పటికి అంటే లైక్ నేను ఇప్పటికి దాదాపు ఒక 3-4 times చూసాను అవతార్ 2 మూవీ. సేమ్ నాకు తను మాట్లాడుతున్నా కూడా నార్మల్ గా కూడా నాకు 2 క్యారెక్టరే గుర్తుకొస్తుంది. యాక్చువల్గా మూవీస్లో ఫస్ట్ తనకి అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీలో పెద్ద ఆయన గోగినేని శివరాం వరప్రసాద్ గారు. ఆయన మా అందరికి కూడా గాడ్ ఫాదర్ అనమాట. తను కూడా ఆయన ద్వారానే మూవీస్ లో ఫస్ట్ ఆపర్చునిటీ అనేది రావడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే శాకుంతలం అల్లు అర్జున్ గారి డాటర్ అల్లు వరహ యాక్ట్ చేసింది కదా, దాంట్లో తనకి ట్రాక్ ఇచ్చింది తను. శాకుంతలం ఫస్ట్, తర్వాత ఆసారే మళ్ళీ బాంబే తీసుకెళ్లారు శంషేరా మూవీ కోసం. తన వల్ల నాకు మూవీ కార్డ్ లేకపోయినా అప్పట్లో నేను కూడా అంత దూరం వెళ్ళి డబ్బింగ్ చెప్పగలిగాను. డబ్బింగ్ చెప్పాను బాంబే వెళ్ళి. అట్లా ఫస్ట్ ఆయన గాడ్ ఫాదర్ అనమాట. మూవీస్ లో తనని గుర్తించి చెప్పగలదు, ఈ పౌరాణిక పదాలు తెలుసు కదా, కొంచెం నోరు తిరగదు, పద్యాల టైపు, అట్లాంటి డైలాగ్స్ కూడా తిను క్యారీ చేయగలదు అని ఆయన గుర్తించి, లేదు ఈ పాపతోనే మనం ట్రాక్ వెళదాం, క్లారిటీగా చెప్తుంది తెలుగు పదాలు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ కల్చర్ అయిపోయింది, కూడా ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఫైన్. ఇట్లా ప్రతి వాళ్ళు తెలుగు మదర్ టంగ్ ని మాట్లాడడం అనేది మర్చిపోతున్నారు. ఒత్తులు పొల్లులు పదాలు ఇవి కూడా ఎక్కడ దేనికి ఎక్కడ పెట్టాలి ఇవి కూడా తెలీదు.
ఇప్పుడున్న అవును, స్టడీస్ ఇప్పుడున్న వల్ల generation లో. జనరేషన్ కి తెలియదు. కానీ తనకి ఫస్ట్ నుండి నేను రేడియోలో చేయడం వల్ల కొంచెం నేను సాంస్క్రిట్ స్టూడెంట్ అన్నమాట, ఓకే. డిగ్రీ వరకు కూడా. అట్లా కొంచెం తెలుగు ఇలా పలకాలి అలా పలకాలి అని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయించడం. సో దానికి శాకుంతలం బాగా పనికొచ్చింది అనమాట. పౌరాణిక డైలాగ్స్ బాగా చెప్పగలదు అని చెప్పి శివరాం ప్రసాద్ గారు, గోగినేని సార్ దాన్ని గుర్తించి అది ట్రాక్ చెప్పించారు. ఓకే. కానీ గుర్తింపు వచ్చింది మాత్రం డబ్బింగ్ డైరెక్టర్ బివి రమణ గారు అవతార్ 2లో ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల. ఆ మూవీ రిలీజ్ అయిన 1 year వరకు టూక్ కదా నువ్వు టూక్ కదా ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు తను నార్మల్ గా మాట్లాడుతున్నా కూడా అదే వాయిస్ అన్నది రికగ్నైజేషన్ అయిపోయింది. ఇంకా అవును. నాకు అప్పటి నుంచి అదే అనిపిస్తుంది. టూక్ టూక్ అని క్లాస్ లో కూడా వీళ్ళ టీచర్స్ గాని పక్కన స్టూడెంట్స్ ఫ్రెండ్స్ టూక్ భలే చెప్పావు నువ్వు, బాగుంది అని చెప్పి. అంటే అప్పటి వరకు మనం ఆ క్యారెక్టర్ ని చూస్తాం, బట్ ఆ వాయిస్ ఇచ్చింది ఎవరో అన్నది అంటే తెలిసిన తర్వాత మనం ఆ క్యారెక్టర్ ని ఈ పర్సన్ లో చూడడం అనేది మొదలు పెడుతుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు డైలాగ్స్ చెప్పాలి, అది కూడా డబ్బింగ్ లో అని అంటే పర్సన్ ఒకరు ఉంటారు, మనం చెప్పే డైలాగ్స్ మన ఎమోషన్స్ తో వస్తాయి. సో ఆ పర్సన్ కి ఆ ఎమోషన్స్ మిక్స్ అంటే లైక్ మ్యాచ్ అవ్వడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతుండే దానివి? నేను బేసిక్గా ఏం ప్రిపేర్ అవ్వను. నాకు నార్మల్ గా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కావాలని ఏడుపు తెప్పించుకుంటా. నేను కావాలని ఏడుపు తెప్పించుకుంటా, ఇట్లా పెడితే అట్లా నీళ్ళు వచ్చేస్తే అదే డైలాగ్ తోటి చెప్పేస్తూ ఉంటా. నేను ఏం ప్రాక్టీస్ చెయ్యను, నాకు అలా వచ్చేస్తూ ఉంటది, ఫ్లోలో వచ్చేస్తుంటది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నేను కూడా అలానే చెప్పాలి అని చెప్పి వచ్చేస్తుంటది ఫ్లోలో. నేను ఏం ప్రాక్టీస్ చేయను అన్నమాట దానికి. ఓకే. సో మ్యామ్, అంటే ఈ ఏజ్ కి ఇప్పటికే మనం కొన్నిసార్లు చాలా మంది ఉన్నారంటే మాట్లాడడానికి తడబడుతూ ఉంటాం, కానీ ఈ అమ్మాయి 9th క్లాస్ కి ఇప్పుడు 7th స్టాండర్డ్. ఓకే, 7th స్టాండర్డ్. ఓకే. సో 7th స్టాండర్డ్ కి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ డైలాగ్స్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ అయినా కానీ, లైక్ హ్యాపీ ఎమోషన్ అయినా సాడ్ ఎమోషన్ అయినా, ఇవన్నీ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది? ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ అంతే. అలా ఫస్ట్ ఒక సింగిల్ డైలాగ్ తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా చెప్తూ ఉంటే అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఏంటంటే మైక్ ముందు కూర్చోగానే ఆ స్క్రీన్ మీద ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఆర్టిస్ట్ ని ఓన్ చేసేసుకుంటది. ఓన్ చేసేసుకుని హెడ్ ఫోన్ పెట్టేసుకుని, స్క్రిప్ట్ చదవడం రాదు కాబట్టి ఈ ఏజ్ లో, ఎందుకంటే చాలా మంది రైటింగ్ స్పష్టంగా ఉండదు, కొంచెం కలిపి రైటింగ్ లాగా అట్లా ఉండొచ్చు. అది కూడబలుక్కుని చదివి డైలాగ్ చెప్పాలంటే కష్టం కదా. అందుకని హెడ్ ఫోన్ పెట్టుకుని హెడ్ ఫోన్ లో ప్రాంప్టర్ వాయిస్, స్క్రీన్ మీద ఆర్టిస్ట్ ఏమైతే చెప్పారో డైలాగు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మాక్సిమం కరెక్షన్స్ రాకుండా తనే చెప్పేసుకుంటది. ఓకే. సో అంటే స్క్రిప్ట్ లేకుండానే ప్రాంప్టింగ్ వాయిస్ తో తను వాయిస్ చెప్పేసుకుంటది. ఓకే. సో నేను తన్ని సీరియల్స్ కి వాటికి కూడా స్కూల్ అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళను, ఇంట్లోనే సపరేట్ సూట్ కట్టించేసుకున్నాను. ఇంట్లో నేను సెషన్ వేసి ఇచ్చేస్తే ప్రోటూల్స్ యాప్ లో తనే చెప్పేస్తుంది. ఓకే. నేను వెళ్ళి మళ్ళీ మెయిల్ చేస్తాను అనమాట ఆ ట్రాక్ ని. ఓన్లీ మూవీస్ అంటేనే స్టూడియోకి తీసుకెళ్తాను. సో మ్యామ్, అంటే ఈ డబ్బింగ్ అనేది అంత ఈజీ అనుకునే పని అయితే కాదు. అంటే చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు ఏముంది 4 డైలాగ్స్ చెప్పేస్తారు అని. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ లో పడ్డ కష్టం ఏంటి, లేదా తను చేస్తున్నప్పుడు పడ్డ కష్టాలు ఏంటి డబ్బింగ్ కోసం? స్టార్టింగ్ అండి, నేను మైక్ ముందుకి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్టే గంభీరంగా నవ్వుతూ డైలాగ్ చెప్పే అంత బరువైన ఇచ్చారనమాట డైలాగ్. యాక్చువల్గా అది క్యారెక్టర్ కాదు, చిన్న బిట్టే అనమాట. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ వస్తుంటాయి కదా సీరియల్స్ లో మధ్య మధ్యలో, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కానీ అందులోనే నవ్వుతూ చెప్పాలి ఆ డైలాగు. నాకు రాదు, నవ్వడం రాదు, ఏడవడం రాదు. పక్కన కూర్చుని వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏముంది ఓ సింతేనా, ఇది చాలా సింపుల్ అనేదాన్ని. మా వారు ఇది ఇండస్ట్రీ అమ్మ, నీకు ఎందుకు డబ్బింగ్, హ్యాపీగా నువ్వు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఆర్జేయింగ్ చేసుకుంటున్నావు 102.8లో, ఆ 2 చేసుకుని నీకు ఎందుకు డబ్బింగ్ ఫీల్డ్, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నాను నాకు తెలుసు కదా, వద్దు అన్నా సరే లేదు నాకు ఇంట్రెస్ట్, మా సిస్టర్ కూడా వచ్చింది నేర్చుకోవడానికి, ఇద్దరం ఉన్నాం కదా వెళ్తాం, ఇంకా నీకెందుకు భయం అని చెప్పి ఒప్పించుకుని మరీ వెళ్ళాను. ఒక 6 months అబ్జర్వ్ చేశాను. సరే పాపం రోజు అబ్జర్వేషన్కి వస్తున్నారు కదా, ఒక రోజు ఒక డైలాగ్ చెప్పి ఒక సీన్ రాద్దాంలే, ఒక 200 వస్తాయి కదా వాళ్ళకి, ఒక కన్విన్స్ 100 rupees వస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఇస్తే నేను చెప్పలేకపోయాను, లిటరలీ చెప్పలేక నేను షై ఫీల్ అయ్యా, ఇన్సల్ట్గా అనిపించి ఇంకా అక్కడ కూర్చోవాలి. అబ్జర్వేషన్కి వచ్చేసా, ఇంటికి వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్లా ఉంటుంది,
ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరు లేరు, చెప్పండి నాగమణి గారు, పర్వాలేదు అని అట్లా అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. ఇంజనీర్స్ కానీ, డబ్బింగ్ డైరెక్టర్స్ కానీ, కొత్త వాళ్ళు అంటే నేర్పించడానికే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నేచర్ లేదు. మైక్ ముందు కూర్చున్నామంటే డైలాగ్ చెప్పేయాలి, లేసి వచ్చేసేయాలి అంతే. నేను 2011-12 ఆ టైంలో కాదు, తను 13 లో పుట్టింది, తనకి 1 year వచ్చినాక డబ్బింగ్ లోకి ఎంట్రీ ఇచ్చా అనమాట. అంటే 14-15 ఆ టైంలో. ఓకే. మైక్ సెన్స్ తెలియదు, మైక్ ముందు ఎలా ఓపెన్ చేసి మాట్లాడాలి తెలియదు, భయం. మనం ఏమన్నా డైలాగ్ చెప్తుంటే వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా, ఫస్ట్ అదే ఉంటుంది, వీళ్ళందరి మీద ఫోకస్ ఉంటది, ఆ డైలాగ్ మీద ఫోకస్ ఉండదు, దాంతో డైలాగ్ వచ్చేది కూడా పోతుంది అనమాట. సో అట్లా మెల్లమెల్లగా వాళ్ళు ఒక్కొక్క డైలాగు 2 డైలాగులు ఉన్నవి అలా మెల్లగా చెప్పించడం స్టార్ట్ చేశారు. ఏడవడం కూడా వచ్చేది కాదు ఫస్ట్ లో. ఇప్పుడు 16 to 60 అంటున్నారు. నాగమణి అంటే సీరియల్స్ లో 16 to 60 ఏజ్ అయినా పెట్టండి స్క్రీన్ మీద, ఈ వాయిస్ కావాలని అడగక్కర్లేదు అక్కడ ఉన్న డబ్బింగ్ డైరెక్టర్, వెంటనే ఆ ఏజ్ గ్రూప్ కి తగ్గ వాయిస్ ఇచ్చేస్తుంది అన్న పేరు ఉందన్నమాట. ఓకే. 16 to 60 అన్నారు కాబట్టి ఒకటి 16, ఒకటి 30, ఒకటి 60 ఈ 3 ఏజ్ గ్రూప్స్లలో మీరు చేస్తున్నటువంటి సీరియల్స్ అయినా లేకపోతే మీరు చేసినటువంటి సినిమాలో అయినా 3 డైలాగ్స్ మాకు. నానమ్మ ఈరోజు న్యూ ఇయర్ కదా, నేను నా ఫ్రెండ్కి గ్రీటింగ్ కార్డ్ వేస్తాను నానమ్మ. అదే నీకు తెలుసు కదా గీత అని ఉండేదే చిన్నప్పుడు, తన అడ్రస్ చెప్పవా నీ దగ్గర ఉంటే, మన ఇంటి పక్కన ఉండేది, మర్చిపోయాను నానమ్మ, ప్లీజ్ నానమ్మ చెప్పవా అని అడుగుతుంది మనవరాలు. అడిగినప్పుడు ఆ నానమ్మ అంటది అనమాట, హోసే పిచ్చిదానా ఏంటే ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు, గ్రీటింగ్ కార్డుల కాలం ఎప్పుడో పోయింది పిచ్చి తల్లి, ఇప్పుడంతా వాట్సాప్లో చాటింగ్లు మీటింగ్లే, నీకు నేను చెప్పాలా, అయినా ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు చెప్పు, నీలా ఉంటున్నారా గ్రీటింగ్ కార్డులు అంటూ. ఇది మళ్ళీ చెప్పారు, ఓల్డేజ్ వాయిస్ అన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు నార్మల్గా డబ్బింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈ డబ్బింగ్ అనేది మన వోకల్స్ చేంజింగ్ అనేది ఉంటుంది మనకి, ఆ వర్డ్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి. సో ఇలాంటి టైమ్స్లో డబ్బింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి మెలకువలు నేర్చుకుంటే వాళ్ళు డబ్బింగ్లో బెస్ట్ అవ్వచ్చు? అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది వచ్చేసారు డబ్బింగ్స్. అంటే ఈజీ మనీ అయిపోయింది, ఈజీ ఇన్కమ్ అయిపోయింది అది. అంటే ఒక పెట్టుబడి పెట్టక్కర్లా. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, ఇంకొకటి ఏదైనా చేయాలన్నా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఈ డబ్బింగ్కి వచ్చేవాడికి మనం యూనియన్కి ఒక కార్డు తీసుకోవాలంటే పేమెంట్ చేయాలి తప్ప వేరేగా ఇన్వెస్ట్మెంట్ ఏమీ డబ్బింగ్ మీద మనం చేయక్కర్లేదు. సో ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయిపోతాను ఈ మధ్యకాలంలో చాలా మంది వచ్చేసారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మనం దానికి సూటబుల్లా కాదా చెప్పగలమా లేదా. నవరసాలు అంటారు చూసారా, ఆ నవరసాలు కూడా స్క్రీన్ మీద చేసే ఆర్టిస్ట్ పండించగలిగితే డబ్బింగ్ ఆర్టిస్ట్ దాన్ని ఇంకా ఎక్కువ పండించగలుగుతారు. అంటే మనం ఆఫ్ స్క్రీన్ యాక్ట్ చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే, వాళ్ళు ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తారు, మనం ఆఫ్ స్క్రీన్ యాక్ట్ చేస్తాం. ఇంట్లో కూడా న్యూస్ పేపర్ని పైకి చదువుకోవాలి. పైకి చదివితే ఏంటంటే రోల్ అవ్వకుండా ఉంటుంది డైలాగు, ఎక్కువ టేక్స్ తీసుకోకుండా ఉంటుంది అనమాట. సో ఇంట్లో న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్ ఉన్నప్పుడు దాన్ని లౌడ్గా మన వాయిస్ ఎంత ఓపెన్ చేయగలుగుతామో అంత ఓపెన్ చేసి లౌడ్గా చెప్పగలిగితే వాయిస్ బాగా ఇంప్రూవ్మెంట్ అనేది రాను చాలా షార్ప్ అవుతుంది. ఫస్ట్లో ముత్తకగా ఒక రకంగా ఉన్న వాయిస్, ఈ వాయిస్ పనికిరాదు, అప్పలమ్మల వాయిస్ లాగా ఉంది అని అనుకున్న వాయిస్ కూడా చాలా మౌల్డ్ అవుతుంది అలా చదవటం వల్ల. అదొకటి. సీనియర్ ఆర్టిస్టులు ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఎమోషన్ ఎలా పండిస్తున్నారు, హాస్యాన్ని ఎలా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు లోపల చెప్తుంటే మనం బయట కూర్చొని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి మనం దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ మనకి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి, మొబైల్లోనే వీడియో చూస్తూ మనం ఆ డైలాగ్ని మనం చెప్పొచ్చు. అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ధాన్య, అంటే లైక్ నువ్వు ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమని అంటుంటారు?
నా ఫ్రెండ్స్ అయితే అడుగుతుంటారు ఎప్పుడు, నీకు అసలు ఎలా చెప్పగలుగుతావు అంత పెద్ద మైక్ ముందు, నీకు భయమే కదా, అసలు ఎట్లా నవ్వుతావు నువ్వు, ఇక్కడ ఎలా ఉంటావు అక్కడ ఎలా ఉంటావు అని అడుగుతారు. అంటే నువ్వు కంప్లీట్ స్కూల్లో కంప్లీట్ సైలెంటా? కాదు, కొంచెం చిచ్చపిడు అల్లరి చేస్తా అంట. ఓకే. టీచర్స్ వచ్చేసేమో ఒక డైలాగ్ చెప్పవా ప్లీజ్, నా కోసం చెప్పు మాలాగే please అంటారు. డైలాగులు చెప్పు ఇదే ఇంకా ఎక్కడ. అంతే. సో మీ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారు మీరు డబ్బింగ్ లోకి వెళ్తాను అని అంటే? ఫస్ట్ వద్దన్నారు. వద్దంటే నేను ఇంకా రిక్వెస్ట్ చేసా, ప్లీజ్ ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా నేను చెప్తా అంటే, సరే చెప్పు అన్నారు. అలా అలా ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు యాక్టింగ్ కి కూడా అడిగాను, అడిగితే వద్దు ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి తర్వాత చూద్దాంలే అవన్నీ అన్నారు. ఓకే. సో ఇప్పుడు అంటే లైక్ నువ్వు డబ్బింగ్స్ చేస్తున్నావు కదా, సో నువ్వు ఈ డబ్బింగ్ కానీ లేకపోతే ఈ స్కూల్ టైమింగ్స్, నీ ఎడ్యుకేషన్, ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? అంటే నేను స్కూల్లో చదువుతా. ఇప్పుడు నాకు ఉండేది 2 hours గ్యాప్ ఇంట్లో. మొత్తం స్కూల్ ట్యూషనే 4 hours ఉంటుంది, స్కూల్ 8 hours. ఈ 2 hours ఖాళీ ఉంటే టీవీ చూస్తా, లేకపోతే లైక్ డబ్బింగ్ చెప్తా. ఏదైనా వాళ్ళు ఏదో ఒకటి చెప్పమని సీన్ పంపించడం, లేకపోతే తీసుకురండి మూవీ డబ్బింగ్ ఉందని చెప్తే అలా చెప్తూ ఉంటా. ఇంకా నాకు స్టడీస్కి వచ్చేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకా అలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇప్పుడు బాగా చదువుతున్నాను, ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ మేనేజ్ చేస్తాను నేను ఇలాగా. ఓకే. సో బేసిక్గా ఫుడ్డేనా? ఫుడ్డియా? 1.5 hours ఫుడ్కే పోతా. సో ఆ 1.5 hours ఏం తింటావు ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలి. నేను జంక్ ఫుడ్ ఫస్ట్ తింటా. అమ్మా, జంక్ ఫుడ్డా? తర్వాత ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ తింటా. ఆ తర్వాత ఇంకా ఆకలేస్తే నేను జావ చేసుకుని నేనే తాగేస్తా. జావ కూడా అంటే కుకింగ్ కూడా వచ్చా నీకు? జావ చేసుకుంటుంది. 7th class కి నాకు కనీసం కూరగాయలు కట్ చేయడం కూడా రాదు. నువ్వు గ్రేట్. సో ఇప్పుడు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కాకుండా నువ్వు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్లో అంటే నాకు ఐఏఎస్ అవ్వాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు అది మా ఫాదర్కి ఉంది, అలాగ ఒక కోరిక ఉంది. చిన్నప్పుడు అనుకునే వాళ్ళంట నేను పెద్దయ్యాక పోలీస్ అవ్వాలి లేకపోతే ఐఏఎస్ అవ్వాలి ఇలా అనుకునే వాళ్ళంట, కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. అందుకే నాకు అలా ఐఏఎస్ అవ్వడం అంటే ఇష్టము. ఇంకా దాని గురించి తెలుసుకున్నా, నేను ఐఏఎస్ అవ్వాలంటే ఎలా చదవాలి, ఏం చెయ్యాలి అదంతా తెలుసుకున్నాను. ఇప్పుడు ఐఏఎస్ అవుతా, నేను పెద్దయ్యాక అది అవ్వాలని ఉంది. ఇప్పుడు అది కూడా అలానే ఉంటది, అవుతానని. యాక్టింగ్ ఇండస్ట్రీ ఫీల్డ్ అది కూడా చూస్తా, ఒకవేళ ఛాన్స్ ఉంటే 2 చేస్తా, ఐఏఎస్ చేస్తా, అది చేస్తా. ఓకే, బ్యూటీ విత్ బ్రెయిన్ అవ్వాలనుకుంటున్నా. అంతే. వెరీ నైస్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇది అంటే లైక్ ఇప్పుడు అవతారను శాకుంతల మూవీ కాకుండా ఇంకా వేరే ఏ మూవీస్ కైనా నువ్వు డబ్బింగ్ చెప్పావా? కాంజరింగ్ చెప్పావా? ఫైనల్ పార్ట్ ఓకే రిలీజ్ అయింది కాంజరింగ్, దాంట్లో చెప్పింది. అవతార్ 3 ట్రైలర్ చెప్పింది, అంటే 2 క్యారీ అవుతుంది అనమాట. అవతార్ 2 నుండి 3 కూడా తనే. సో ఈ కాంజరింగ్ లేదని ఒక డైలాగ్ చెప్తావా? కాంజరింగ్ ఓకే, అంటే ఒక దగ్గర దయ్యం వస్తుంది, అక్కడ చెప్తా. ఓకే. షారన్ నా దగ్గరికి రా, నాకు భయం వేస్తుంది, ఇదేంటిది ఇలా కింద పడిపోయింది, అదొకటి ఉంటది. అక్కడ చెప్తా, అక్కడ చాలా భయం వేస్తుంది అనమాట, దయ్యం వస్తుంది ఇట్లా ఫ్రంట్ కి. అంటే నీ ముందుకు వచ్చింది దయ్యం? అంటే ఒరిజినల్ గా కాదు, నా క్యారెక్టర్ కి ముందుకు వస్తుంది అక్కడ. సో మ్యామ్, మీరు మీ పాప ఏమేమి అవ్వాలని మీరు అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి తను డాక్టర్ గానీ ఐఏఎస్ గానీ, అంటే సోషల్ సర్వీస్ సేవ చేయాలి నలుగురికి. మాకెటు ఆ అవకాశం లేదు. అంటే అప్పట్లో రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మేము 10th అయిన తర్వాత ఇంటర్ డిగ్రీకి వెళ్ళాలన్నా కూడా ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంటంటే కూడా మాకు సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మదర్ ఫాదర్ కూడా ఇల్లిటరేట్ అనమాట. సో మేమే ఏదో హెచ్ఈసి సిఈసి ఇలా తీసేస్తున్నాము. ఫైనాన్షియల్ గా కూడా అంత లేదు. సో మేము అవ్వలేకపోయాం కాబట్టి పిల్లలన్నా ప్రజలకి సేవ చేసే దిశగా వాళ్ళని ఒక ఐఏఎస్ ఐపీఎస్ డాక్టరు ఇట్లా ఏదో ఒకటి చేయాలి అని. సో మ్యామ్, అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినాక మనం ఆ ఎన్విరాన్మెంట్కి కానీ లేకపోతే మనం చేసే వర్క్కి కానీ అలవాటు పడేంత వరకు కూడా మనకి కరెక్ట్గా ఏది 100% రాదు.
అలాంటి టైంలో మనం ఎన్నో అవమానాలు కానీ లేకపోతే కొన్ని బాధలు అనేవి పడుతూ ఉంటాం. అలాంటివి మీరేమైనా ఫేస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా సార్లు ఫేస్ చేశానండి. ఒక క్యారెక్టర్ ఓకే అయ్యేది, ఛానల్ నుంచి ఓకే చేసేవాళ్ళు, ఒక 10 ఎపిసోడ్స్ అయిన తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ చూసి ఓకే చేస్తారు, మళ్ళీ ఎందుకు రిజెక్ట్ చేస్తారో నాకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే పోను ఈ క్యారెక్టర్ కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది, ఎమోషన్స్ అవి పండించాల్సి వస్తుంది, కొత్త అమ్మాయి కదా చెప్పలేదేమో, ఆ క్యారెక్టర్కి అంత వెయిట్ పెట్టలేదేమో, ఎఫర్ట్ పెట్టలేదేమో, వద్దు అనేసి సీనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చి మా వారికి చెప్పి బాధపడేదాన్ని. మా వారేమో ఇండస్ట్రీలో ఇవన్నీ కామను, అసలు అవేమి నువ్వు మైండ్కి తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలేయడమే అని చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పేవారు ఆయన. నేను బయట వర్క్స్కి వెళ్ళినా కూడా ఆయనే పిల్లల్ని మేనేజ్ చేసేవాళ్ళు. ఆయన వెళ్ళినప్పుడు నేను మేనేజ్ చేసుకునేదాన్ని. అట్లా ఇద్దరం చూసుకునేవాళ్ళం అనమాట వర్క్ ఉన్నప్పుడు పిల్లల్ని. చాలా సార్లు అంటే అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పక్కర్లేదు. చాలా అవమానాలు, అవన్నీ మనకి ఇన్సల్ట్గా అనిపిస్తాయి. ఆ అవమానాల నుంచి మనం 100% చెప్పగలిగేటట్టు మనమే ట్రైన్ చేసుకోవాలి. సో మ్యామ్, ఇప్పుడు అంటే కొంతమంది ఏంటి అని అంటే ఒక క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాలి అని చాలా ప్రిపేర్ అయి ఉంటారు. సో వాళ్ళు డబ్బింగ్ చెప్పిన తర్వాత పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, ఇంకా స్క్రీన్ పైన కనిపించేస్తుంది నా వాయిస్ అని అనుకునే టైంలో సడన్ గా ఆ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ వస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా కుంగిపోతూ కూడా ఉంటారు. సో అలాంటిది మీరేమైనా ఫేస్ చేశారా? నేను యమలీల అని ఆలీ గారు రీఎంట్రీ ఇచ్చిన ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారి సీరియల్ ఈటీవీలో వచ్చింది. సుమారు 6 years అవుతుండొచ్చు. దాంట్లో ఒక మంచి హీరో మదర్ క్యారెక్టర్ ఓకే అయ్యింది. ఒక 2 episodes డబ్బింగ్ చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫైనల్గా సరే ఎప్పుడు టెలికాస్ట్ అంటే పలానా రోజు అంటే చూడండి అన్నారు. ఆ రోజు టీవీ పెడితే నా వాయిస్ రాలా. కవిత గారు అని సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఆవిడ చాలా వాయిసెస్ మారుస్తారు. ఆవిడే నాకు ఇన్స్పిరేషన్. ఇన్ని వాయిస్లు ఈ రోజు మార్చి చెప్తున్నాను అంటే నేను ఆవిడ డబ్బింగ్ చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేసేదాన్ని ఎక్కువగా. సో ఆవిడకి లాగా నేను వాయిస్ని ఇలా మౌల్డ్ చేసుకున్నాను. ఆవిడ వాయిస్ వచ్చింది. ఇదేంటి నేను చెప్పొచ్చాను కదా 2 episodes, కవిత గారు వాయిస్ వెళ్తుంది ఏంటి, కనీసం కవిత గారు కూడా నాగమణి నువ్వు చెప్పావంట, నన్ను చెప్పమన్నారు అని ఇన్ఫార్మ్ కూడా చేయలేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను నేను ఆ సీరియల్కి. ఓకే. సో అంటే ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాయి కదా, సో అంటే లైక్ ఇలాంటి ఫేజ్ ఒకటి నేను చెప్పలేను అని నన్ను వద్దనుకున్న ఫేజ్ నుంచి ఇప్పుడు మీరు కూడా మాడ్యులేషన్స్ మార్చి చాలా గొప్ప ఆర్టిస్ట్గా కూడా ఎదిగారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? యాక్చువల్గా 14లో నేను అబ్జర్వేషన్కి అప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తే, మళ్ళీ 15లో సెకండ్ పాప క్యారీయింగ్ అనమాట. మళ్ళీ 16thలో పాప పుట్టి తనకి 1 year వచ్చిన తర్వాత 17th నుండి నేను ఫుల్గా డబ్బింగ్ మీద ఫోకస్ పెట్టాను. సో సుమారు నాకు తెలిసి ఒక 8 years కంప్లీట్గా. ఈ 8 yearsలో చాలా వేరియేషన్స్ చెప్పాను, చాలా ఏజ్ గ్రూప్స్ వేరియేషన్ ఇచ్చాను వాయిస్. సో మీరు మోస్ట్లీ రీసెంట్ టైంలో మీరు డబ్బింగ్ చెప్పినటువంటి మూవీస్లో నుంచి ఒకటి మీకు నచ్చింది ఒకటి డైలాగ్ మా కోసం చెప్తారా? అంటే మూవీస్లో అయితే గుర్తులేదు యాక్చువల్గా. సో రీసెంట్గా కన్నడ తెలుగు డబ్ అయింది కదా మూవీ. ఆ మూవీలో అశోక్ మదర్కి చెప్పాను అనమాట నేను. అందులో ఇంకొక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉంటారు, దొంగ వస్తాడు పరిగెత్తుకొచ్చారా అని, మా అమ్మ నువ్వు చూసావా అని అడుగుతాడు అనమాట. హీరో క్యారెక్టర్ వచ్చి ఆ బామ్మని అడుగుతుంది, ఇంకోసారి చూస్తే గుర్తుపడతాను బాబు అంటది. ఆ వాయిస్ మీదేనా? ఆ వాయిస్ నాదే. అశోక్ లోపల ఉన్నప్పుడు దెయ్యం పూనిందని చెప్పి ఊర్లో వాళ్ళంతా గ్యాదర్ అవుతారు. ఆ రూమ్ లో పెద్దవాళ్ళు, వాళ్ళ మదరు, ఫాదరు అక్కడ ఉంటారనమాట. తలుపు తీసి దెయ్యం పూనిందంట, ఎవరో కనుక్కున్నావా అంటే ఎవరో సులోచన అంట అని అక్కడ ఉన్న క్యారెక్టర్స్ చెప్తాయి. చెప్పినప్పుడు నా హస్బెండ్ క్యారెక్టర్ తో నేను అంటాను అనమాట,
మా వైపు లేరు, మా వైపు లేరు, మీ వైపు ఉన్నారా అని అడుగుతుంది. హస్బెండ్ క్యారెక్టర్ మదర్, అది నేనే చెప్పాను అనమాట అందులో మదర్ కి. మళ్ళీ అదే మూవీలో లాస్ట్ లో అశోక్ కంప్లీట్ ఇంకా సులోచన గెటప్ వేసేసుకుని రెడ్ కలర్ సారీతో చేతక్ మీద వస్తాడు. ఎక్కడంటే సులోచన డాటర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేటప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఇట్లా మట్టి తీసి దుమ్మెత్తి పోస్తుంటది సులోచన డాటర్ ని. ఊళ్ళో మగవాళ్ళందరినీ వల్ల వేసుకుంటుంది, నీకు నా మొగడే కావాల్సి వచ్చాడా అని చెప్పి తిడతా ఉంటది. తిడుతున్నప్పుడు అశోక్ ఇట్లా రెడ్ కలర్ సారీలో పూనింది కదా సులోచన వస్తుందని భయపడిపోయి వెంటనే ఇసుకిలా పడేసి ఏం లేదు ఏం లేదు ఏం లేదు పంచదార కోసం వచ్చాను అనేసి వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ. వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ కి ఆ వాయిస్ కూడా నాదే ఆ సినిమాలో. టోటల్ గా ఇంకా 3 members కి వాయిస్ నేనే చెప్పాను. కానీ ఆ 3 situations లలో కామెడీ అనేది బాగా పండింది. యాక్చువల్ గా మాకు మూవీ అంతా వెయ్యరు కదా, అవును, మాకు చెప్తున్నప్పుడు అంత అనిపించదు. ఫైనల్ గా సినిమా చూసినప్పుడు అలా అవునా ఇట్లా ఉందా అనిపిస్తుంది. అవును, మా ఫ్రేమ్ వరకే పెడతారు. సో మ్యామ్, ఒక సందర్భంలో మీరు వైఎస్ఆర్ గారిని కూడా కలవడం జరిగింది. అంటే సీఎం హోదాలో ఉన్నటువంటి పర్సన్ ని కలవాలంటే చాలా ప్రోటోకాల్ అనేది అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు సీఎం గారిని కలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలుస్తాను మాట్లాడతాను అని అసలు ఎప్పుడు కూడా ఆ వైపుగా ఆలోచనే చేయలేదు. ఇంకా చాలా భయం వేసేది. ఫస్ట్ ఇలా వెళ్ళాలి, 10 మంది టీం ఉన్నారు. గృహకల్ప అని భవన కార్మికులకు సంబంధించి విజయవాడ లోకల్లో ఒక మాసపత్రిక ఉండేదన్నమాట. ఆ పత్రికని సార్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలి అని చెప్పి అప్పుడు ఉన్న మా టీము సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు కూడా రావాలి అంటే నేను 2 days ముందు నుండే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ చెప్పు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏం అడుగుతారో, ఇలా లోపలంతా నాలో నేనే ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ లాగా కూడా నిద్ర పట్టలేదు అనమాట. తెల్లారి ఇలా వెళ్తున్నాము కలుస్తున్నాము అంటే ఏదో తెలియని ఒక రకమైన బిడియము బెరుకు భయం ఏదో అంటారు సినిమాలో డైలాగ్, భయంతో కూడిన అలాగా 100 రకాలు అనమాట మనసులో లోపల. సరే ఫైనల్ గా ఆ రోజు మార్నింగ్ 10:30, 11 ఆ టైంకి అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళాము. వెళ్తే ఆ లోపల ఇంకా 5 minutes లో ఆయన వస్తారనగా, అదిగో సార్ వస్తారంటే 5 minutes లో నాగమణి నువ్వు మాట్లాడు, నాగమణి నువ్వు మాట్లాడు. నువ్వు అప్పటికి నేను రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ గా చేస్తున్నాను. సో కొంచెం నువ్వు మీడియాలో ఉన్నావు కదా, నువ్వు మాట్లాడని పుష్ చేసి అందరూ నన్ను పంపించారు, నన్ను తోసారు. యాక్చువల్ గా అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా మేము ఆయన కోసం అని ఒక షాల్, బొకేస్, ఒక 5-6 బొకేలు తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఏవి కూడా తీసుకోలే, మొత్తం స్కాన్ చేశారు కానీ సెక్యూరిటీ వైజ్ గా అన్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు, ఇవ్వలేదు. నేను లోపలికి వెళ్ళాను, సార్ వచ్చారు 5 minutes కి. వచ్చిన తర్వాత సార్ ఇట్లా మీతో లాంచింగ్ చేయించాలి అని చెప్పి నేను తీసుకొచ్చానండి మ్యాగజైన్స్, ఇల్లు సో అండ్ సో మా టీము అని చెప్పి, లేదమ్మా ఇవ్వండి, ఏంటి ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారా అని చెప్పి అవి తీసుకున్నారు. తీసుకుని సార్ చిన్న రిక్వెస్ట్ సార్ అన్న, నా చేతులతో మీకు బొకే ఇవ్వాలని తెచ్చాను సార్, వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పెట్టేశారు, అలౌ చేయలేదు అంటే అమ్మాయిని పంపించండి అని చెప్పి అన్నారు. ఒకటే మాట. వెంటనే 4 అడుగుల్లో సెక్యూరిటీ దగ్గర పరిగెత్తేసి బొకే తీసుకొచ్చేసి ఆయనకి ఇచ్చా. ఆయనకి ఇస్తే ఆయన ఇట్లా షోల్డర్ మీద చెయ్యేసి దగ్గర తీసుకొని ఇక్కడ ముద్దు పెట్టి, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని చెప్పి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా మాట్లాడావు, ఈ మ్యాగజైన్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది 2-3 ముక్కల్లో చెప్పేసావు నాకు, తప్పకుండా నా సైడ్ నుండి నేను చేయాల్సిన హెల్ప్ నేను చేస్తాను అని చెప్పి ఆయన బ్లెస్ చేశారు. ఆ బ్లెస్సింగ్ నేను అసలు దాదాపు ఆయన 2009లో ఆయన చనిపోయే వరకు కూడా నేను అది గుర్తు తెచ్చుకుని ఆయన స్పర్శ అదంతా అసలు చాలా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు ఎవరి గురించి అంత ఫీల్ అవ్వను, త్వరగా ఏడుపు రాదు, ఫుల్ రెబల్ అనమాట. కొట్టేసి వచ్చే టైపు, రోడ్డు మీద ఎవడన్నా ఏదైనా అన్నాడంటే కొట్టేసి వచ్చే టైపు. అలాంటిది నేను అంత మహా వ్యక్తి ఆయన. చాలా అప్పటికే 2nd time సీఎం ఆయన, 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రాకి ఆయన అసలు ఒక టైగర్ కంటే ఇంకా ఎక్కువనే చెప్పాలి అసలు. కానీ చాలా మంచి పర్సన్. నాకు అది జీవితంలో మర్చిపోలే నేను అసలు. ఆయన కలిసిన ఆ సందర్భం కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇప్పటికీ నాకు ఒక్కొక్కసారి ఇక్కడ అనిపిస్తుంటది, పిల్లల్లో ఒక పిల్లలాగా దగ్గర తీసుకుని. 2008లో అనమాట నేను ఆయన కలిసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆయన చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానంటే ఏడ్చాను లిటరల్లీ ఒక రోజంతా కూర్చుని. ఓకే,
సో ధాన్య, ఇప్పుడు అవతార్ 3కి కూడా నువ్వు డబ్బింగ్ చెప్పడం జరిగింది కదా, సో అందులోని డైలాగ్ మాకు ఏదైనా చెప్తావా? చెప్తా. ఓకే. ఓకే. సలీస్ ఎప్పుడు కలిసే ఉండాలి. తర్వాత నా అన్న క్యారెక్టర్ వచ్చేసి అది కాదు ఇంకొకటి అంటాడు. అప్పుడు సలీస్ ఎప్పుడు ఓటమి ఒప్పుకోరు అదొక డైలాగ్. అవతార్ 3 ట్రైలర్ లో ఉండే డైలాగ్ అన్నమాట. రీసెంట్ గా సెకండ్ ట్రైలర్ అనుకుంటా, ఐ థింక్ అది. ఓకే. అందులో వచ్చింది. సో మ్యామ్, ఇప్పుడు మీరు సీరియల్స్ కి కూడా డబ్బింగ్ చెప్తున్నారు కదా, ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఏ సీరియల్స్ కి మీరు డబ్బింగ్ నేను చెప్తున్నారు? మా టీవీలో వచ్చేసి మగువా ఓ మగువాలో మల్లిక అని ఒక ఆర్టిస్ట్ కి గోదావరి యాస చెప్తున్నాను. ఇల్లు ఇల్లాలు పిల్లల్లో కూడా మిర్చి మాధవి గారు ఐడియా ఉండుంటారు, సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడకి కూడా గోదావరి యాస చెప్తున్నాను. ఇంకా బ్రహ్మముడి అని రీసెంట్ గా చాలా మంచి టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్ మా టీవీలో, అది కార్తీక దీపం కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఆ సీరియల్ లో నీళ్లు బంగారం గాను అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి క్యారెక్టర్, కవి గారి అనమాట. కళ్యాణ్ క్యారెక్టర్ కి తల్లి ధాన్యలక్ష్మి. ఎంతసేపు బంగారం పిచ్చి అనమాట, నీళ్లు బంగారం కాను. అంటే ఆ డైలాగ్ చెప్పిన తర్వాత తను ఏది చెప్పాలనుకున్నా కూడా చెప్పేస్తూ ఉంటుంది అనమాట. మా టీవీలో ఇంటింటి రామాయణంలో ఒక క్యారెక్టరు అట్లా. ఇంకా జీ తెలుగులో అయితే ఉమ్మడి కుటుంబం, అందులో రాయలసీమ యాస, కాంచన అనే క్యారెక్టర్ అనమాట. ముక్కు పుడక అని ఒక హీరో చెల్లెల అక్క క్యారెక్టర్ ముక్కు పుడకలో. ఇట్లా చాలానే ఉన్నాయి. సడన్ గా అడిగితే కొన్ని సీరియల్స్ గుర్తురావు. ఈ టీవీలో ఝాన్సీలో తెలంగాణ యాస ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. సో అంటే అన్ని యాసలు కవర్ అన్ని యాసలు బై బర్త్ గోదావరి కృష్ణా జిల్లా అయినప్పటికీ ఇక్కడికి వచ్చాక తెలంగాణ అన్ని కలిసి వచ్చేసాయి. సో మ్యామ్, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇన్ని సీరియల్స్ లలో మాకు ఒక క్యారెక్టర్ డైలాగ్ ఏదైనా చెప్తారా? చెప్తానండి. ఇది ఇల్లు ఇల్లాలు పిల్లల్లో మిర్చి మాధవి గారు చెప్పే డైలాగ్ అనమాట. ఏదో సో కాకపోతే మనకు తెలుగు మాట్లాడడం ఒకటే రాదు సరిగా, మళ్ళీ ఇంగ్లీష్ కూడానా, తెలుగులో మాట్లాడే క్యారెక్టర్ అనమాట. ఓకే. తెలంగాణ యాసలో ఒక డైలాగ్. తెలంగాణ యాస అంటే ఈటీవీలో ఝాన్సీలో ఒక క్యారెక్టర్ అనమాట. అది ఏం చేస్తున్నావు మామ, నువ్వేం చేస్తున్నావో నాకేం సమజ్ అవుతలేదు, బిడ్డని ఏం చేద్దామంటావా, అయితే ఇప్పుడు గట్లనే వదిలేద్దామంటావా, దవాఖానకు తోలుకపోయి మందులు ఇప్పేవా ఏంది? ఓకే, వెరీ నైస్. సో మ్యామ్, ఇద్దరు ఇప్పుడు మీరు మదర్ అండ్ డాటర్ ఉన్నారు కదా, సో లైక్ సిస్టర్స్ ఆర్ మదర్ అండ్ డాటర్ క్యారెక్టర్ లో మీరిద్దరు ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? అంటే జనరల్ గా ఎప్పుడు మేమిద్దరు మదర్ అండ్ డాటర్ గా ఏ సీరియల్లో గానీ సినిమాలో గానీ చెప్పిన సందర్భం రాలేదు. ఫస్ట్ టైం మేము ఆ ఛాన్స్ కల్పిస్తున్నాం మీకు. అమ్మమ్మ ఏంటి, అమ్మమ్మ ఇంకా నానమ్మను మనవడు అనమాట. గుడిగంటలు అని మా టీవీలో ఒక సీరియల్ వస్తుంది. ఆ సీరియల్లో తను నాకు మనవడి క్యారెక్టర్, మనవడికి తిను వాయిస్ ఇచ్చింది. ఓకే, మేల్ వాయిస్ ఇచ్చింది అనమాట. అందులో నేను నానమ్మ క్యారెక్టర్. సో అదే చెప్పండి. చింటూ, ఏంటి నానమ్మ, ఎందుకు నాన్న దిగులుగా ఉన్నావు? నాకు అమ్మ కావాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, ఏదైనా అడుగు గాని అమ్మ గురించి అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాను. పోనత్తనైనా రమ్మనమ్మమ్మ. అత్త అక్కడ చాలా ఇబ్బందులు పడుతుంది నాన్న, అత్త ఇప్పుడు రాలేని పరిస్థితి, అర్థం చేసుకో చింటూ. నేను నీతో మాట్లాడాను, పోనానమ్మా, నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే కానీ మాట్లాడను. ప్లీజ్ నా తండ్రి కదూ, వెళ్ళేటప్పుడు క్రీమ్ స్టోన్ లో మనం ఐస్ క్రీమ్ తిందాం, సరేనా? నీకు నట్స్ అండ్ ఫ్రూట్స్ కావాలా, సీతాఫలం కావాలా? యాక్చువల్ గా కార్ లో ఇందాక వస్తున్నప్పటి నుంచి నా స్కూల్ డుమ్మా కొట్టించి నువ్వు తీసుకెళ్తున్నావు ఇంటర్వ్యూకి, నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా? ఇప్పించు, అదిగో నేచర్ ఉంది ఇక్కడ. అంటే లైక్ బ్రైబింగ్ కి తను ఒప్పుకొని వస్తుంది అనమాట. నిజంగానే చిచ్చర పిడుగు విను. సో మ్యామ్, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు లైక్ ఇప్పుడు మనం ఇండస్ట్రీలో రాణించాలి అంటే, ఇండస్ట్రీలో మనం వర్క్ చేయాలంటే కార్డ్ అనేది మ్యాండేటరీ అని చెప్పాలని అన్నారు. సో అంటే ఈ కార్డ్ అనేది లైక్ ఏమైనా మనకి 1 కార్డ్ పైన ఇన్ని పర్సన్స్ అని ఉంటుందా, లేకపోతే మనకి ఎవ్రీ ఇండివిజువల్ కి ఇండివిజువల్ కార్డ్స్? ఇప్పుడు మేమిద్దరం కూడా డబ్బింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాం కదా, నాకు సపరేట్ కార్డు ఉండాలి, తనకి సపరేట్ కార్డు ఉండాలి. చిల్డ్రన్ కార్డ్ అనేసి ఇస్తారు తనకి సపరేట్ గా, నాది సపరేట్. అంటే ఇండివిజువల్ ఇండివిజువల్ కార్డ్స్ అనేది ఉంటుంది.
సో మ్యామ్ ఇప్పుడు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్కి అంటే లైక్ ఇప్పుడు యాక్టర్స్కి కూడా రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. సో డబ్బింగ్ ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు బిట్కి అయితే ఇంత, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అయితే ఇంత, హీరో హీరోయిన్స్కి అయితే ఇంత అని చెప్పి యూనియన్ వాళ్ళే ఒక రేటు ఫైనలైజ్ చేసేస్తారు. ఓకే, ఆ రేటు ప్రకారమే పేమెంట్ అనేది ఉంటుందండి. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ ఈ టైమ్స్లో అంటే ఈ డేస్లో మీరు డబ్బింగ్ చెప్పినటువంటి మూవీస్ ఏమైనా ఉన్నాయా అవి రిలీజ్ కావడానికి? ఇంకా అంటే సూఫ్రమ్ సో తర్వాత నేను వృషభ చెప్పానండి, మోహన్ లాల్ గారి సినిమా. అది ఒక 4-5 లాంగ్వేజ్లో ఏమో ఎట్ ఎ టైం రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ మూవీలో అజయ్ గారు ఉంటారు కదా, విలన్ క్యారెక్టర్స్ చేస్తారు. అజయ్ గారి వైఫ్ కి చెప్పాను. ఓన్లీ 2 సీన్సే ఉంటాయి మూవీలో. అజయ్ గారి వైఫ్ కి చెప్పాను, అది రిలీజ్ కి ఉంది. ఇంకోటి జుటియోపియా అని చెప్పి కార్టూన్ మూవీ ఒకటి చెప్పాను, అది కూడా రిలీజ్ కు ఉంది. ఓకే. సో మ్యామ్ మీరు ఇప్పటికి అంటే లైక్ ఎన్ని లాంగ్వేజెస్లలో మీరు డబ్బింగ్ అనేది చెప్తూ ఉంటారు? నేను ప్రెసెంట్ అయితే తెలుగు ఒకటే చెప్పాను. ఇంకా హిందీ చాలా తక్కువ అండి. ఒక ట్రైలర్కి ఏమో, మూవీ ట్రైలర్కి హిందీ చెప్పాను. ఓకే, తెలుగే మోస్ట్లీ అంటే ఇంకా మోస్ట్లీ తెలుగే. మామూలుగా డైలాగ్స్ మధ్య మధ్యలో 3-4 లైన్స్ ఇంగ్లీష్ వస్తూ ఉంటే సెంటెన్సెస్, అవి ఫ్లోలో. ఇంకా అంత పర్టికులర్ గా ఈ లాంగ్వేజ్ మూవీ అనేది ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా స్టూడియోకి వచ్చి మీరు మీ ఎక్స్పీరియన్స్ ని, మీ మూవీస్ గురించి అన్ని మాకు షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నాం కదా, ఇది నాగమణి గారు అండ్ వాళ్ళ డాటర్ అయినటువంటి ధాన్య చేస్తున్నటువంటి మూవీస్, అదే విధంగా చేసినటువంటి మూవీస్ లోని డైలాగ్స్ కూడా విన్నాం కదా. అంతేకాకుండా మనం అందరం కూడా డబ్బింగ్ చెప్తున్నారు అని అంటే స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, దాన్ని బట్టి చెప్పేస్తూ ఉంటారు, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనలో చాలా మంది కూడా అనుకుంటూ ఉంటాం. కానీ దాని వెనుక కూడా ఎంత కష్టం ఉంటుంది, ఆ అంటే లైక్ వర్డ్స్ ని ట్రాన్స్లేట్ చేసేటువంటి కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ని వాళ్ళు పండించడానికి ఎంత కష్టపడుతూ ఉంటారో ఇవన్నిటి గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.